1. పంచాక్షరీ మంత్రం. ఇది అత్యంత శక్తివంతమైన మరియు సులభమైన శివమంత్రం. మనశ్శాంతి కోసం దీనిని జపిస్తారు. మంత్రం ఓం నమఃశివాయ. భావం: నేను శివుడికి నమస్కరిస్తున్నాను. 2. మహామృత్యుంజయ మంత్రం. ఆరోగ్యం, దీర్ఘాయువు మరియు మృత్యుభయం పోగొట్టుకోవడానికి ఈ మంత్రాన్ని జపిస్తారు. మంత్రం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. భావం: సుగంధాన్ని వెదజల్లేవాడు, పోషించేవాడు అయిన త్రినేత్రుడిని అంటే శివుణ్ణి మేము పూజిస్తున్నాము. దోసకాయ తీగ నుండి ఎలా సహజంగా వేరుపడుతుందో అలాగే మమ్మల్ని మృత్యుబంధాల నుండి విముక్తులను చేసి అమరత్వం వైపు నడిపించుగాక. 3. రుద్రగాయత్రీ మంత్రం. జ్ఞానం మరియు మానసిక ప్రశాంతత కోసం ఈ మంత్రాన్ని పఠిస్తారు. మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. భావం: మహాదేవుడైన ఆ పరమపురుషుణ్ణి మేము తెలుసుకుంటున్నాము. ఆ రుద్రుడు మా బుద్ధిని ప్రకాశింపజేయుగాక. 4. శివ యజుర్మంత్రం. కర్పూర గౌరం. పూజ లేదా హారతి చివరలో ఈ శ్లోకాన్ని ఎక్కువగా పాడుతారు. మంత్రం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. భావం: కర్పూరం వలె స్వచ్ఛమైన వర్ణంగలవాడా, కరుణకు ప్రతిరూపమా, ఈ సృష్టికి సారమైనవాడా, పాములను హారంగా ధరించినవాడా, ఎల్లప్పుడూ నా హృదయ కమలంలో నివసించేవాడా, అటువంటి శివునికి పార్వతీదేవితో సహా నేను నమస్కరిస్తున్నాను. 5. శివధ్యాన శ్లోకం. శివుని రూపం తలచుకుంటూ ధ్యానం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మంత్రం వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. 6. బిల్వాష్టకం. మొదటి శ్లోకం. శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతారు. మంత్రం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. భావం: 3 దళాలు కలిగినది, సత్వరజస్తమోగుణాలకు రూపమైనది, 3 కన్నులు సూర్య, చంద్ర, అగ్ని కలిగినది మరియు ఆయుధత్రయ రూపమైనది. 3 జన్మల పాపాలను పోగొట్టే ఈ ఒక్క మారేడు దళాన్ని ఆ పరమశివునికి సమర్పిస్తున్నాను. 7. లింగాష్టకం. మొదటి శ్లోకం. శివలింగానికి పూజ చేసేటప్పుడు లేదా అభిషేకం చేసేటప్పుడు ఇది పఠిస్తారు. మంత్రం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. భావం: బ్రహ్మ, విష్ణువు మరియు దేవతలచే పూజించబడే లింగం, నిర్మలమైన కాంతితో ప్రకాశించే లింగం, పుట్టుకతో వచ్చే దుఃఖాలను నాశనం చేసే ఆ సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. 8. శివతాండవ స్తోత్రం. ఆరంభం. రావణాసురుడు శివుణ్ణి వర్ణిస్తూ పాడిన అత్యంత శక్తివంతమైన స్తోత్రమిది. ఇది చదివితే ఆత్మవిశ్వాసం, శక్తి పెరుగుతాయి. మంత్రం జటాటవీగల జలప్రవాహ పావిత స్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికాం డమడఢమఢమఢమన్నినాదవడ్ఢమర్వయం చకార చండతాండవం తనోతు నః శివశివం. భావం: దట్టమైన అడవి వంటి తన జడల నుండి గంగానది ప్రవహిస్తుండగా మెడలో పామును హారంగా ధరించి డమరుకం మోగిస్తూ ప్రచండమైన తాండవం చేస్తున్న ఆ శివుడు మనకు మంగళాన్ని కలుగజేయుగాక. 9. విశ్వనాథాష్టకం. మొదటి శ్లోకం. కాశీ విశ్వేశ్వరుణ్ణి వర్ణించే అద్భుతమైన స్తోత్రమిది. మంత్రం గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భావం: గంగానది అలలచే అందంగా ప్రకాశించే జడలు కలిగినవాడు, తన వామభాగంలో అంటే ఎడమవైపు పార్వతీదేవిని ఎల్లప్పుడూ కలిగియున్నవాడు,
శ్రీమన్నారాయణునికి ఇష్టమైనవాడు, మన్మధుని గర్వాన్ని అణచినవాడు అయిన ఆ కాశీక్షేత్రాధిపతి విశ్వనాథుణ్ణి నేను పూజిస్తున్నాను. 10. దారిద్ర్యదహన శివస్తోత్రం. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు అంటే దారిద్ర్యం తొలగిపోవడానికి వశిష్ఠ మహర్షి రచించిన ఈ స్తోత్రాన్ని పఠిస్తారు. మంత్రం. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. భావం. విశ్వానికి ప్రభువు, నరకమనే సముద్రాన్ని దాటించేవాడు, చెవులకు అమృతం వంటి పేరు కలిగినవాడు, చంద్రుణ్ణి తలపై ధరించినవాడు, కర్పూరం వలె తెల్లని కాంతిగలవాడు, జడలను ధరించినవాడు, దారిద్ర్యాన్ని మరియు దుఃఖాన్ని దహించివేసే అంటే నాశనం చేసే ఆ శివునికి నమస్కారం. 11. చంద్రశేఖరాష్టకం. మృత్యుభయం పోవడానికి, ఆపదల నుండి రక్షణ కోసం దీనిని చదువుతారు. మంత్రం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. భావం. ఓ చంద్రశేఖరా అంటే చంద్రుణ్ణి ధరించినవాడా, నన్ను కాపాడు. ఓ చంద్రశేఖరా, నన్ను రక్షించు. ఇది చాలా సులభంగా జపించగలిగే శరణాగతి మంత్రం. 12. కాలభైరవాష్టకం. కాలభైరవాష్టకం మొదటి శ్లోకం. కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవుణ్ణి స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన శక్తివంతమైన స్తోత్రం ఇది. అహంకారం, భయం తొలగిపోవడానికి దీనిని పఠిస్తారు. మంత్రం. దేవరాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగిబృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భావం. ఇంద్రునిచే సేవింపబడే పవిత్ర పాదములు కలవాడా, పామును యజ్ఞోపవీతముగా అంటే జంధ్యముగా ధరించినవాడా, చంద్రుణ్ణి శిరస్సున ధరించినవాడా, కరుణాస్వరూపుడా, నారదాది యోగులచే స్తుతింపబడేవాడా, దిశలనే వస్త్రాలుగా కలిగినవాడా, దిగంబరా, కాశీపురానికి అధిపతి అయిన ఆ కాలభైరవుణ్ణి నేను కొలుస్తున్నాను. 13. శివమానస పూజ. పూజా సామాగ్రి ఏమీ లేకపోయినా మనసులోనే శివుడికి షోడశోపచార పూజ చేయడానికి ఆదిశంకర్లు అందించిన అద్భుతమైన శ్లోకం ఇది. మంత్రం. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతిచంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. భావం. ఓ దయానిధి, పశుపతి, నా మనసులోనే రత్నాలతో సింహాసనాన్ని చేశాను, హిమాలయాల చల్లని నీటితో స్నానం, దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, మంచి గంధం, జాజి, సంపెంగ, మారేడు దళాలతో పుష్పాలు, ధూపం, దీపం ఇవన్నీ నా హృదయంలోనే కల్పించి నీకు సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించు స్వామీ. 14. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఆరంభం. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను స్మరించుకుంటూ చదివే శ్లోకం. దీనిని ఉదయం సాయంత్రం చదివితే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. మంత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం పరళ్యాం వైద్యనాథం చ డాకినియాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే. భావం. సౌరాష్ట్రలో సోమనాథునిగా, శ్రీశైలంలో మల్లికార్జునునిగా, ఉజ్జయినిలో మహాకాలునిగా, ఓంకారక్షేత్రంలో అమలేశ్వరునిగా, పరళిలో వైద్యనాథునిగా, డాకినిలో భీమశంకరునిగా, రామేశ్వరంలో రామేశ్వరునిగా, దారుకావనంలో నాగేశ్వరునిగా ఇలా జ్యోతిర్లింగాలను స్మరిస్తున్నాను. 15. శివ పంచాక్షర స్తోత్రం మొదటి శ్లోకం. నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రంలోని ఒక్కో అక్షరానికి ఒక్కో శ్లోకం ఉంటుంది. అందులో నా కారానికి సంబంధించిన శ్లోకం ఇది. మంత్రం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ. భావం. పాముల రాజును హారముగా ధరించినవాడు, 3 కన్నులు గలవాడు,
శరీరం నిండా భస్మాన్ని పూసుకున్నవాడు, గొప్ప దేవుడు అంటే మహేశ్వరుడు, నిత్యం శుద్ధంగా ఉండేవాడు, దిక్కులనే వస్త్రాలుగా కలిగినవాడు. అటువంటి నకారస్వరూపుడైన శివునికి నమస్కారం. 16. అర్ధనారీశ్వర స్తోత్రం. శివుడు మరియు పార్వతి వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని చెప్పే అద్భుతమైన స్తోత్రం ఇది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి దీనిని పఠిస్తారు. మంత్రం. చంపేయ గౌరార్ధ శరీరకాయ, కర్పూర గౌరార్ధ శరీరకాయ, ధమ్మిల్లకాయై చ జటాధరాయ, నమఃశివాయై చ నమఃశివాయ. భావం. సగభాగం సంపెంగ పువ్వు వంటి బంగారు వర్ణంతో అంటే పార్వతి, మిగతా సగభాగం కర్పూరం వంటి తెల్లని వర్ణంతో అంటే శివుడు తో ప్రకాశించే శరీరం కలవాడా, ఒకవైపు అందమైన జుట్టుముడి అంటే కొప్పు, మరొకవైపు జడలను ధరించినవాడా. అటువంటి శివ మరియు శివ ఇద్దరికీ అంటే అమ్మవారు మరియు అయ్యవారు ఇద్దరికీ నా నమస్కారాలు. 17. అపరాధ క్షమాపణ స్తోత్రం. తెలిసిగాని తెలియకగాని చేసిన తప్పులను క్షమించమని కోరుతూ శివుణ్ణి ప్రార్థించే శ్లోకం. మంత్రం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. భావం. చేతులతోగాని కాళ్లతోగాని మాట ద్వారాగాని శరీరం ద్వారాగాని వినడం లేదా చూడటం వల్లగాని మనస్సులో చెడు ఆలోచనల వల్లగాని నేను చేసిన దోషాలన్నింటినీ, చెయ్యాల్సినవి చెయ్యకపోవడం వల్ల వచ్చిన తప్పులను ఓ కరుణాసముద్రుడా, శంభో, మహాదేవా, దయచేసి క్షమించు. 18. శివ నమస్కార మంత్రం. లఘుమంత్రం. అన్ని పూజల చివర్లో చెప్పుకునే చిన్న ప్రార్థన. మంత్రం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. భావం. మృత్యువను జయించినవాడు రుద్రుడు, విషాన్ని మృంగిన నీలకంఠుడు, అమృతానికి అధిపతి, సకల ప్రాణులను లయించేవాడు అంటే శర్వుడు అయిన మహాదేవునికి నమస్కారం.